ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరిగిందంతా రేవతి చెప్పింది సీత. నువ్వు మా ఇంట్లోనే ఉండు, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు మాకు చేసిన సహాయానికి మేము నీ రుణం తీర్చుకుంటున్నాం అనుకో సీత. నీకన్ని విషయాల్లోనూ అండగా ఉంటాము. అయ్యో అవే మాటలు పిన్ని, నేను మీకు చేసింది చాలా చిన్న సహాయం. అలా చెప్పడం నీ పెద్ద మనసు సీత. నువ్వు మహాలక్ష్మి గారిని ఎదిరించి మా పెళ్లి జరిపించావు, మాకు ఆస్తొచ్చేలా చేశావు. ఈరోజు మేం సంతోషంగా ఉన్నామంటే కారణం నువ్వే. రామ్ని నిన్ను కలపడానికి మేమేం చేయమన్నా చేస్తాం. మహాలక్ష్మి వదిన మనందరి జీవితాలతో ఆడుకుంటుంది సీత. తనకి గట్టిగా గుణపాఠం చెప్పాలి. అది నీ వల్లే అవుతుంది. అవును సీత. అరే, దేవతలాంటి సుమతి మేడం విషయంలో మహాలక్ష్మి గారు క్షమించరాని తప్పు చేశారు. అందుకైనా ఆవిడకి శిక్ష పడి తీరాలి. నా గొడవలో పడి మీరు ఇబ్బంది పడతారేమోనని నాకు అనిపిస్తోంది. నా వల్ల మీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. మా కోసం నువ్వు చేసిన రిస్క్ ముందు మేము చేస్తుంది చాలా చిన్నది సీత. నువ్వు రామ్ మళ్ళీ కలిసే వరకు నీకు ఏం కావాలన్నా మేం అరేంజ్ చేస్తాం. మా గురించి నువ్వు వరి అవ్వద్దమ్మా. మా ఫుల్ సపోర్ట్ నీకే. ఇంకెంతకాలమా మహాలక్ష్మికి భయపడుతూ ఉంటాం? అందరం కలిసి ఆవిడ్ని ఎదిరిద్దాం. చాలా చాలా థ్యాంక్స్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఆ మాటకొస్తే మేము నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి. పద, నీకు నీ రూమ్ చూపిస్తాను. నువ్వు ఈ రూమ్లో ఉండు సీత. నీకు కావాల్సినవన్నీ ఈ రూమ్లో ఉన్నాయి. ఇంకా ఏం కావాలన్నా అరేంజ్ చేస్తాను, సరేనా? చాలు పిన్ని, నాకు ఈ మాత్రం సపోర్ట్ చాలు. ఇంకేం వద్దు. చాలా థ్యాంక్స్. రెస్ట్ తీసుకో. హ్మ్? ఆ. మహాలక్ష్మి అత్త, ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ముగించేస్తాను. ఆల్రెడీ రంగంలోకి దిగాను. నువ్వు ఊహించని మలుపులతో క్షణక్షణం నీకు ఊపిరి ఆడకుండా అల్లాడిస్తాను. మహాలక్ష్మి మేడం గారు బయలుదేరారట. ఈ బ్యూటీ కాంటెస్ట్ స్పాన్సర్ అండ్ చీఫ్ గెస్ట్ కూడా ఆవిడే. మేడం గారు రాగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. ఓకే సార్. అదిగో మహాలక్ష్మి మేడం గారు వచ్చారు. అవును సార్. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా చేశారు కదా మహా. ఎంతైనా మన స్పాన్సర్షిప్ కదా అర్చన, ఈ మాత్రం ఎలివేషన్ ఉండాలి. సీత ఇంట్లోంచి వెళ్ళిపోయాక మనకి మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అవును, ఇంతకాలం ఆ సీత టార్చర్తో ఆ పాత మహాలక్ష్మి చచ్చిపోయింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే సింహం జూలు విదిలించి వేటకు బయలుదేరినట్లుంది మహా. అవును, నా కాబోయే కోడలి సెలక్షన్ కోసం అందెగత్తల వేటకు బయలుదేరాను. ఇలాగే నువ్వు నన్ను పొగుడుతూ నాకు బూస్టింగ్ ఇస్తూ ఉండు. నేను పాత రోజుల్లాగా చెలరేగిపోతాను. నా పొగడ్తలకేముందిలే మహా. సీత సీన్లోకి ఎంటర్ అవ్వకపోతే ప్రాబ్లమే ఉండదు. ఏమన్నావు?
ఆ, ఏం లేదు నీతో పాటు నాకు కూడా కాస్త ఎలివేషన్ ఇప్పించు అన్నాను. నాతో ఉంటే నీకు ఆటోమేటిక్గా పేరుస్తుంది అర్చన. పద లోపలికెళ్దాం. మ్మ్. వెల్కమ్ మేడం. అందరూ మీ గురించే వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు బొకే లేదా మహా? పట్టుకో. రండి మేడం, రండి. రండి మేడం, రండి. రండి మేడం. రండి మేడం, కూర్చోండి ప్లీజ్. రండి ప్లీజ్ సిట్. కూర్చోండి. కూర్చోండి మేడం. మన జడ్జెస్ మేడం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మహా మనం జడ్జెస్ కాదా? మనం చీఫ్ గెస్ట్లం. అంటే మనం ఎక్కువ వాళ్ళు ఎక్కువ? అర్థమైందిలే మహా, మనమే ఎక్కువ. స్టార్ట్ చేయమంటారు మేడం? నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే? ఓకే సార్. వెల్కమ్ 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 మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ 2025. కాంటెస్ట్ కి విచ్చేసిన చీఫ్ గెస్ట్ శ్రీ మహాలక్ష్మి గారికి, జడ్జెస్ కి, మిగతా గెస్ట్లందరికీ బ్యూటీ వెల్కమ్. మహా నా పేరు చెప్పలేదేంటి మహా? నన్ను వెళ్ళి చెప్పమంటావా? వద్దులే. మరికొద్ది క్షణాల్లో బ్యూటీ కాంటెస్ట్ స్టార్ట్ అవబోతోంది. వెయిట్ ఫర్ ది బ్యూటీ బ్లాస్ట్. మన ఫస్ట్ కంటెస్టెంట్ మిస్ రమ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.